దాదాపు యుగం ద్వాపర యుగం ఈ 4 యుగాలలో కృతయుగంలో మనిషి కోసం పుట్టినటువంటి ఒకే ఒక అవతారం నరసింహ అవతారం. ఈ కలియుగంలో ఆంధ్ర ప్రజల కోసం అవతరించినటువంటి అవతారం కొనెదల పవన్ కళ్యాణ్ గారు. ఏ దేశమేగినా ఎందుకాలడినా పొగడరాని తల్లి భూమి భారతిని అన్నారు. ఎలా పెరిగాం, ఎలా జీవించాం, ఎలా మరణించామనేది కాదు, ప్రజల హృదయాలలో ఎలా ఉన్నాం, ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రోజులను తొలగించి నేను సైతం ఈ ప్రపంచాగ్నికి సమిధనొక్కటి శ్రీ గారి స్ఫూర్తితో మీకోసం వచ్చినటువంటి మహాన్ జనసేన నాయకుడు కొనెదన పవన్ కళ్యాణ్ గారు. మీకు ఒక మాట గుర్తుందో లేదో, 2019కి ముందు 2024 మధ్య తెలియక నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారిని తోక పార్టీ అన్నాడు. నీకు తెలుసా తోకేంటో? నమ్మ గర్భమున పుట్టినటువంటి సాక్షాత్తు ఆంజనేయ స్వామి తోకరా మా పవన్ కళ్యాణ్ గారు. ఆ తోకతో చుట్టితే లంకే కాలిపోయింది అని ఇవాళ 2024లో భారత రాజ్యాంగం ఆవిర్భవించిన తర్వాత చరిత్రలు, రాజకీయ చరిత్రలు ఎక్కడా విని ఎరుగినటువంటి ఒకే విజయం, 100కు 100% ప్రజాస్వామ్యంలో పోటీ చేసి గెలిచిన జనసేన పార్టీ. అటువంటి పార్టీకి సంబంధించి జనంలోకి జనసేన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మా వేణుగోపాల్ రెడ్డి గారు. ప్రజాక్షేత్రంలో ఉండి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సాహితీవేత్త, సామాజికవేత్త, రాజకీయవేత్త వేణుగోపాల్ రెడ్డి గారు. వారితో పాటు ఇవాళ వేదికను మీతో పంచుకుంటున్నారు. నాడిపట్టి రోగం ఏంటో చెప్పగలడు డాక్టర్. అదే నాడిపట్టి ఆంధ్ర